బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. థానేలో నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అలియాస్ విజయ్ దాస్ ను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడి వయసు 30 సంవత్సరాలని, దోపిడీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి వచ్చినట్లు ముంబై డీసీపీ దీక్షిత్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడని డీసీపీ దీక్షిత్ అన్నారు. మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అలియాస్ విజయ్ దాస్ 5-6 నెలల క్రితమే ముంబైకి వచ్చినట్లు గుర్తించారు. అలా వచ్చిన తర్వాత ముంబై పరిసర ప్రాంతాల్లో ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసినట్లు నిర్ధారించారు పోలీసులు. అయితే నిందితుడి దగ్గర భారతీయ పత్రాలు ఏమీ లేవని, బంగ్లాదేశుడని చెప్పేందుకు కొన్ని పత్రాలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు ముంబై డీసీపీ దీక్షిత్ తెలిపారు. నిందితుని కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నట్లు డీసీపీ దీక్షిత్ తెలిపారు. मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। तो इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। పోలీసులు మొదట 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒకరిని, మహారాష్ట్రలోని థానేలో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆకాష్ కైలాష్ కడోజియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్, కోల్కతా షాలిమార్ మధ్య నడిచే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని అతన్ని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు ఆర్పీఎఫ్ పోలీసులకు ముంబై పోలీసులు నిందితుడి సమాచారాన్ని ఇచ్చారు. అతని మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్, ఫోటోను షేర్ చేశారు. ముంబై పోలీసులు అందించిన ఫోటో ద్వారా అతని గుర్తింపును ధృవీకరించిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని దుర్గ్లోని ఆర్పీఎఫ్ పోస్టుకు తరలించారు. అనంతరం ముంబై పోలీసులు సైతం విమానంలో రాయ్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి దుర్గ్ వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతన్ని ముంబై తరలించారు. ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలో జనవరి 16 తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దొండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దొండగుడిని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలు వేసింది. దీంతో సైఫ్ అక్కడి నుంచి చేరుకుని ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆసుపత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 3 రోజుల తర్వాత థానేలో నిందితుడిని అరెస్టు చేశారు.